బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ ని ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ ఈ మూవీలో మనం కాదు, కొన్ని సీన్స్ లో ప్రభాస్ కూడా భయపడ్డాడు. అట్లా బాగుండే. అంటే చాలా మంది రాజాసాబ్ 2 ఉందని అంటున్నారు. 2 ఉంది. అంటే వర్తే అంటారా రాజాసాబ్? ఎస్ డెఫినెట్. 2 లో ఇక్కడైనా ట్విస్ట్ ఉన్నాయి, 2 లో ఇంకెన్ని ట్విస్ట్ వస్తాయని వెయిట్ చేస్తున్నాం మేమైతే. హైలైట్ సీన్స్ అంటే ఏంటో కొన్ని ఉన్నాయి, చెప్పొచ్చా? అంటే క్రొకోడైల్ ఫైట్, క్రొకోడైల్ సీన్స్ అండ్ ప్రభాస్ లుక్స్ అన్న. ఒక హారర్ సీన్ ఉండే, హ్యారీ పాటర్ లెవెల్ ఉండే హారర్ సీన్, చాలా బాగుంది. అవును. లేదు, యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసాం ఒక సీన్ లో అక్కడ ప్రభాస్ ఉంటాడని, బట్ బ్యాక్ నుంచి చూపిస్తారు కానీ ఫేస్ చూపించారు. అది కొంచెం డిసప్పాయింట్. మేబీ 2 లో రావచ్చేమో ప్రభాస్ అలాంటి. ప్రభాస్ చూడమని చెప్పండి ప్లీజ్. ప్రభాస్ హారర్ నేను అంటున్నా కదా, ప్రభాస్ కూడా భయపడ్డాడు కొన్ని సీన్స్ లో. మాట్లాడితే ఏం చెప్పలేము. ఎక్కువ సీన్స్ లో డూప్ ని పెట్టి తీశారు, ప్రభాస్ గారిని పెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు. మాకు అలా అనిపించలేదు. ఏ యాంగిల్ లో ఎక్కడ గానీ ప్రభాస్ దగ్గలేదు, మారుతి గారు దగ్గలేదు. అసలు ఏ సినిమా భయం, బాధ, ఏ సినిమా ఇంత అద్భుతంగా రాదన్న అదైతే చెప్తాం. ప్లీజ్ కమ్ అండ్ వాచ్, యూ విల్ అండర్స్టాండ్. 3 days లో మెగాస్టార్ వస్తున్నారు. మరి మెగాస్టార్ తో ఆల్వేస్ రాజాసాబ్ ఇంకేం బీట్ చేయదు ఈ సంక్రాంతికి. ఓన్లీ రాజాసాబ్ మాత్రమే. నేను ఏమి చెప్పనండి, నెగిటివ్ చెప్పే వాళ్ళు చెప్పుకుంటారు. మా ప్రభాస్ సినిమా బాగుంది. లేదండి, చాలా బాగుంది మూవీ, వచ్చి చూడండి. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. క్రొకోడైల్ సీన్ ఎలా ఉంది? చాలా బాగుంది, అన్ని బాగున్నాయి, సెట్ అయింది, క్లైమాక్స్ బాగుంది. తెలుసా సినిమా మాత్రం మొత్తం అసలు క్రొకోడైల్ సీన్ మాత్రం డేంజర్ ఉండే. అది అరే ఒక్కొక్క లుక్ మాత్రం మెంటల్ ఎక్కిపోయాం మేము థియేటర్లో. మీరు పోలేరా ఇంకా సినిమాకి? అంటే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లని వేస్ట్ గా పెట్టిరని చెప్పి. వేస్టా? అరే నిధి అగర్వాల్ మాత్రం ఒక్కొక్క సాంగ్ హైలైట్ ఉండే. సానా అయితే లేచిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం బ్యాచులర్ అయ్యి కాదు. ఇప్పుడు ప్రభాస్కి పెళ్లి కాదు, ఏం కాదు అని అనుకోకరి, పెళ్లి అవుతుంది ముందట అని ఆయన చెప్పింది కదా. ఎందరు మంది హీరోయిన్లు వచ్చినా ఏం కాదు, అయిపోతుంది పెళ్లి. అనుష్కతో కావాలని మేము కోరుకుంటున్నాం. అది మీరు చూసి ఎవరెవరో చెప్తున్నారు, ట్రోలర్స్ చెప్తూనే ఉంటారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆడ ఆల్రెడీ వెళ్ళిపోయింది. స్పిరిట్ ఇంకా ఎట్లా వస్తుందో చూసాం. ఫౌజీ ఉంది, ఇదే కొట్టేసింది. ఇంకా అవి ఎట్లా కొడితే ఏమో చూసాం కానీ లైక్ పర్లేదు. 1 year గ్యాప్ వచ్చినా లిటరల్ లైక్ ఎంజాయ్ చేయొచ్చు బాగా. మూవీని మాత్రం బాగా ఎంజాయ్ చేయాలి, అస్సలు డౌట్ పడక్కర్లేదు. వర్త్ లైక్ 500 టికెట్స్ పెట్టినా వర్త్ అయితే ఉంది. లైక్ లిటరలీ ప్రీమియం టికెట్స్ దొరకలేదని కొంచెం బాధ, కానీ లేకపోతే లైక్ ఇట్స్ వర్త్. కొంచెం పైసా వసూలు అనొచ్చు బ్రో. లైక్ సాంగ్స్ కానీ లేకపోతే అతని కట్అవుట్ కానీ లైక్ లిటరలీ ఇట్స్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంది. సో అవన్నీ పట్టించుకో. ఓవరాల్ మూవీ ఎలా ఉంది అది మనం చూడాలి, కానీ ఇది ల్యాగ్ ఉంది అది ల్యాగ్ ఉంది అవ్వదు కదా. స్టోరీ కూడా ఉంది. లైక్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ, కొంచెం ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. రెండోది ఫెస్టివల్ సీజన్ కదా, సో ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. చాలా మంది మారుతి గారు ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది అంటున్నారు. లేదు అలా ఏం లేదు. సాంగ్స్ కూడా బాగున్నాయి అన్ని. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. లైక్ డౌట్ లేదు అందులోన. అది ఎక్సలెంట్. లైక్ ప్రభాస్ కాబట్టి ఎవ్వరు అసలు దాని మీద ట్రోల్ చేయాల్సిన ఆప్షన్ లేదు. ఇంకెవరైనా ట్రోల్ చేయొచ్చు, కానీ లైక్ ప్రభాస్ కాబట్టి జస్ట్ అలాగా కళ్ళు మూసుకుని యాక్సెప్ట్ చేసేయాల్సిందే ఇంకా.